మా నాన్న చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రవళి. మై హార్ట్ బీట్, మా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు అందరూ ఎలా ఉన్నారని మా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. సరే తీసుకో, పెట్టుకో, అన్ను పెట్టుకో. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? మేమైతే ఇదిగో ఇప్పుడే అన్ని ఏర్పాట్లు అయ్యి ఇంక పూజకి రెడీగా ఉన్నాం అనమాట. సో ఈ వ్లాగ్ లో మా ఇంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్ తో పాటు మా ఇంటి దగ్గర అంటే మా సొసైటీలో జరిగిన 5 రోజుల వినాయక చవితి సంబరాలు కూడా కొన్ని ఇంక్లూడ్ చేశాను ఈ వ్లాగ్ లో. సో అవన్నీ ఈ వీడియోలో చూసేయచ్చు. సో ఇంకేం మాత్రం డిలే లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ టుడేస్ వీడియో. చూస్తున్నారుగా, మేమైతే ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయి ఉన్నాం. బట్ కొంచెం రివైండ్ చేసి వెనక్కి వెళ్తే ఈ రోజు పొద్దున్నే అలారం పెట్టుకుని 5ంటికి లేచి పొద్దున్నే అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. పిల్లలు మా వారు లేచే కన్నా ముందే అన్ని ఫినిష్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. వంట పని, మేజర్ పని కంప్లీట్ చేసుకున్నాను. అసలు పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకుని లేచి పూజ కోసం పనులు చేయడం అనేది నిజంగా చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తుందిలే, లేకపోతే పెళ్ళైన తర్వాత ఒకసారి అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఉన్న అత్తయ్య చేసుకుంటారులే అన్న అదొక బ్లైండ్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి. మనం సాయం చేస్తే చాలు కదా అని. బట్ అలా కాదు, ఒక్క చేత్తో మొత్తం మనమే అయ్యి చేసుకోవడం అనేది నిజంగా ఎంత ప్లాన్ చేసుకుని అంతే పర్ఫెక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఎంత కష్టమో ఒకసారి దాన్ని గోత్రు అయితేనే కానీ తెలియదని. నిజంగా మీరు అనుకోవచ్చు, ఏంటి కొత్త పెళ్లి కూతురులాగా ఏదో ఇప్పుడే చేసినట్టు చెప్పుకుంటుంది అని. కానీ బట్ పెళ్ళై 9 సంవత్సరాలు అవుతున్నా ప్రతిసారి కొత్తగానే ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిందంతా ఇప్పుడు మళ్ళీ అలాగే గుర్తుండదు కదా. మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్, అన్నీ కొత్తగా చేసుకోవాలనుకుంటాం. అది ఈసారి 2 పిల్లలతోటి నేను ఒక్కదాన్ని చేయటం అంటే అమ్మ కానీ అత్తయ్య కానీ ఇక్కడ లేకుండా నేనే అన్ని పనులు చేసుకోవడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ నిజంగా చెప్పాలంటే కళ్ళతో ఒక పని, కుడి చేత్తో ఒక పని, ఎడం చేత్తో ఒక పని అన్నట్టు అలా చేశాను. అట్లా చేస్తేనే తప్ప ఒక ప్లాన్ ప్రకారం నిమిషం ఏదో మాస్టర్ షెఫ్ లో టిక్ 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 అని క్లాక్ అయిపోయేలోపు ఫినిష్ చేశారంటారు చూసారా, అట్లా ఫినిష్ చేశాను నేను. ఓ మై గాడ్, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా అనుకోకండి. బట్ మీతో చెప్పుకుంటే నాకు అదో సాటిస్ఫాక్షన్ అంతే. సో అలా మొత్తానికి వంట పని పూర్తి చేసేసరికి పిల్లలిద్దరూ లేచారు. పిల్లలిద్దరిని కూడా తయారు చేసేసి ఇంకా ఇదిగో ముందు ముగ్గేయడానికి మాకు టైల్స్ కదా, ముగ్గుతో వేస్తేనేమో అదంతా తొక్కేసి జారిపోయి మందంగా కనపట్లేదని నేను ఇలా కొంచెం రంగోలీ వేయటానికి అవి డిజైన్స్ కొన్నా అనమాట. అది కూడా ట్రై చేస్తున్నాము. ఎంత చేసినా అది సరిగా పడట్లేదు నాకు. మా బుజ్జోడు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇలాగా. ఆ తర్వాత వంట పనులయిపోయి నేను కూడా తయారయ్యాను గానీ, ఇంకా పాలవెల్లి కట్టి దేవుడిని తయారు చేయటం అనే పెద్ద టాస్క్ మాత్రం మిగిలిపోయిందనమాట. సో, అది మా వారికి అప్పచెప్దామని ట్రై చేస్తున్నాను. చూడాలి. ఎప్పుడు నేనే చేస్తానంతా. ఈసారి కూడా ఇద్దరం కలిసి చేసుకోవాలి. పిల్లలు ఎంతవరకు సహకరిస్తారనేది చూడాలి. సో నేను పొద్దున్నే లేచి చేసిన ప్రసాదాలు ఏంటో చూడండి. ఫస్ట్ పాయసం, పులిహోర, ఈ బూరెలు, పూర్ణం బూరెలు, తర్వాత బొబ్బర్లు, గారెలు, ఇవి వడపప్పు, అది ఏమో కుడుములు. అన్ని ఎక్స్పెరిమెంట్లే ఫస్ట్ టైము. కానీ ఎవ్వరి సాయం లేకుండా అంటూ నేనే మొత్తం చేసుకున్నాను. సో దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. చైత్రికమ్మతో ఫస్ట్ వినాయక చవితి ఇండివిజువల్గా మేము మాత్రం చేసుకుంటున్నాం. ఇండివిజువల్ వినాయక చవితి ఎలా జరుపుకుంటామో చూడాలి. మా బుజ్జం ఏంటో ఫోన్ ఏంటినట్టు, రేడియో ఏంటినట్టు పెట్టుకుని ఉంటుంది అనుకుంటే. బాగుందా అమ్మ వాయిస్? అవునంట. ఇంకా మాట్లాడాలా? అబ్బో, మాట్లాడాలంట. చలో, ఇక ఇప్పుడైతే మేము ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము అండ్ ఎలా పూజా కార్యక్రమాలు ఎలా మొదలు పెడతాం అనేది చూసేద్దాం. ఎవరు స్వామి? ఏంటి స్వామిడమ్మా? ధనం పెట్టుకున్నావా? ఎస్ అండి, మా అభి అన్నట్టు ఈసారి మాకు 2 గణేశాస్ అనమాట.
ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే మా అభిబాబు వాళ్ళ నాన్నతో కలిసి ఒకటి చిన్న గణపతిని తయారు చేసుకున్నాడు. సెకండ్ వన్ అదే వీడియోలో లాస్ట్‌లో నేను ఇంకొక గణపయ్యని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను కదా! అదనమాట. సో, అలా మేము ఈసారి ఇద్దరు గణపయ్యలతోటి ఈ పండుగను చేసుకోబోతున్నాము. పిల్లలిద్దరితో కలిసి చేసుకుంటున్న ఫస్ట్ పండగ. సో, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. మా అభిగాడినైతే బాగా ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నాను. బట్ మనం ఏదనుకుంటే అది అన్నీ జరగాలని ఎక్కడుంది చెప్పండి. పూజ మొదలయ్యే టైం వరకు ఉన్నాడు వాడు. లాస్ట్‌కి కరెక్ట్‌గా పూజ మొదలెడతా ఉన్నప్పుడు చక్కగా నిద్రేసేసాడు. మా బుజ్జమ్మేమో ఇదిగో ఇప్పుడు మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నంత సేపు కొంతసేపు ఉండి తర్వాత నిద్రపోయింది. కంప్లీట్‌గా పూజ ఇంక అయిపోతుంది ఆరతిస్తాం అన్నప్పుడు లేసొచ్చిందనమాట. చూస్తారు మీరు ముందు ముందు బ్లాగ్‌లో. సో, ఇక్కడైతే మేము చక్కగా అన్ని పాలవెల్లి అన్నీ సెట్ చేసేసుకొని, అరేంజ్ చేసేసుకొని పూజకు కూర్చుండిపోయాము. మా వారే ఆ పుస్తకం అంతా చదివారు. నామాలు, పూజ కథ అవన్నీ కూడా తనే చదివారనమాట. నేనేమో పూలవి పెట్టడం, పత్రి పెట్టడం అండ్ తర్వాత తోరాలవి కట్టడం అయి ఉంటుంది కదా! ఆ పనంతా నేను చేస్తూ ఉన్నాను ఓ పక్కన. చంద్రదర్శన దోషహరణమును తన్నివారణమును చెప్పదొడింగను. పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపంపనుంచి తెలిచి రెప్పించవని మార్గము గనుక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతమును సో, అలా మా పూజని సంపూర్ణం చేసుకున్నాము. చాలా చక్కగా జరిగింది పూజ. పిల్లలిద్దరూ నిద్రపోయారు. అదొక్కటే కొంచెం ఇదనిపించింది. బట్ పూజ కంప్లీట్ అవుతుంది. ఇదిగో మేము కొబ్బరికాయ కొట్టి హారతిస్తాం అన్నప్పుడు బుజ్జమ్మ లేసొచ్చింది. చూడండి అక్కడ పడుకున్న వాళ్ళ అన్నయ్యని ఎలా లేపుతుందో భలే నవ్వొస్తుంది. స్వామి చూసావా? దండం పెట్టినానా? స్వామికి దండం పెట్టు. అమ్మ స్వామికి దండం పెట్టు. పెట్టు. అలా మా బుజ్జమ్మతో కలిసి మా ఇంట్లో గణపతి పూజ కంప్లీట్ చేసుకుని తర్వాత ప్రసాదాలు అవి కూడా తినేసాక మళ్ళీ మధ్యాహ్నమే కిందకి దిగాం అనమాట బుజ్జమ్మతో కలిసి. ఎందుకంటే మా అభిబాబేమో అప్పుడు నిద్రపోయినోడు మళ్ళీ 4:30 తర్వాత ఎప్పుడో లేచాడు. సో, తనని వాళ్ళ నాన్న దగ్గర అప్పచెప్పి నేను మా బుజ్జమ్మ కిందకి దిగాము. ఎందుకంటే ఆ రోజే మా సొసైటీలో గణపయ్యని తీసుకొస్తున్నారనమాట. ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. రకరకాల డాన్స్ ఫామ్స్ తో అండ్ రకరకాల యాక్టివిటీస్ తోటి అందులో కొన్ని చూద్దామని వచ్చామన్నమాట. నిజంగా అలా తీసుకొచ్చేటప్పుడు అయితే మేము లేం కానీ ఎందుకంటే బుజ్జమ్మని ఎత్తుకుని తిరగడం నాకు చాలా కష్టంగా ఉంది. మా వారికేమో ఇట్లాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అది అందరి మధ్యలోకి వచ్చి తిరగండి అంటే తీసుకురారు. సో, ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టమని ఎలాగో అభిబాబు పడుకున్నాడు కదా అని నేను మా బుజ్జమ్మని తీసుకుని దిగాను. యాక్చువల్లీ ఆ రోజు పొద్దున్నే తెల్లారుజామున 5:00కల్లా లేచాం కదా! ఏం వెళ్తావు కాసేపు రెస్ట్ తీసుకో అని మా వారంటే కూడా నేను కిందకి దిగాను. ఎందుకంటే నాకు ఇలాంటి కల్చరల్స్ అవి చూడటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా పార్టిసిపేషన్ ఇష్టం, చూడటం ఇష్టం. అందుకే నా పిల్లల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ ని నాటాలి అని చెప్పి నా ప్రయత్నం అనమాట ఇది. వాళ్ళు టైర్డ్ అయిపోతారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతామని మా వారు తిడుతూ ఉంటారు. బట్ అయినా ఇలాంటి అకేషన్స్ ప్రతిసారి రావు కదండి. అందుకే వాళ్ళకి వచ్చినప్పుడు చూపించాలి. అభిబాబు పెద్దగా అయిపోయాడు కాబట్టి నా మాట వింటలేదు. సో, బుజ్జిది నా చేతుల్లో ఉంటది. నేను చెప్పినట్టు వింటది కాబట్టి కొంచెం తనకి ఇబ్బంది లేకుండానే తనని తీసుకొచ్చి తను మెలకుగా ఉన్నప్పుడు ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో, నా ప్రయత్నం వెనకాల ఉన్న తాత్పర్యం అయితే అదనమాట. బట్ తీసుకొచ్చాను కానీ తీసుకొచ్చాక ఇదిగో నా ఎత్తుకునే ఉండాలంటది. తిప్పాలి, దిగను నడవను అంటుంది. అందుకే నాకు చేతనైనంత వరకు అంటే నేను తనని బేర్ చేయగలిగినంత సేపు మాత్రం చూసేసి ఇంకా వెనక్కి వస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఈ వెల్కమింగ్ ప్రోగ్రామ్ తో పాటు ఒక చిన్న కార్నివాల్ లాగా కూడా పెట్టారనమాట. ఫ్యాషన్ తర్వాత జ్యువెలరీ అంటే 1 గ్రామ్ జ్యువెలరీ అన్ని రకాలు పెడతారు. చిన్న సైజ్ ఎగ్జిబిషన్ అనుకోండి. సో, అది చూద్దామని ఇక్కడికి వచ్చాము. మా బుజ్జి చూసారా కొంచెం ఆ ఎండగా ఉంది కదా, మొహం ఎలాడేసింది అప్పుడే. అందులో ఇదిగో మధ్యలో అంతా డీలా పడిపోతూనే ఒక బొమ్మ నచ్చి చక్కగా ఈ బొమ్మ కావాలని అడిగి అది కొనిపించుకుంది కూడా. బొమ్మలు కనిపించేసినాయి. అలా ఓ రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ చూడటం కోసం కింద దిగాము. చూసారా మా సొసైటీ బొజ్జ గణపైకి ఎంత సుందరమైన
గణపతి పండాలుందో ఆ బొజ్జ గణపయ్య చక్కగా ఆసీనులై అందరినీ దీవిస్తున్నట్టే కనిపిస్తుంది. సెప్టెంబర్ 7వ తారీఖు అంటే వినాయక చవితి రోజు వచ్చిన గణపయ్య 6 రోజుల పాటు పూజలు అందుకున్నారండి మా సొసైటీలో. 6వ రోజు అంటే గురువారం నాడు మళ్ళీ సాగనంపేశాము ఆ బొజ్జ గణపయ్యని. ఆ 6 రోజులు కూడా సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ చేశారనమాట. రకరకాల ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. అందులో కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి రోజు ఒక వైవిధ్యమైన కార్యక్రమం ఏర్పాటు చేశారనమాట. నేను, చైత్రిక, అభి ముగ్గురం ఖచ్చితంగా వచ్చి చూసేవాళ్ళం. బుజ్జి పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్, తర్వాత పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి డాన్స్ ప్రోగ్రామ్స్, పాటల ప్రోగ్రామ్స్ ఇలా రకరకాలు చేశారు. అన్నీ నేను ఇక్కడ పెట్టలేను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా, సో అర్థం చేసుకోగలరు. సో అలా మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు సెలవు రోజు వచ్చింది కాబట్టి మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రకరకాల టైంలో కూడా కిందకి దిగి అన్ని కార్యక్రమాలు చూడగలిగాము. బట్ తర్వాత నుంచి వర్కింగ్ డే కాబట్టి పొద్దున్న జరిగే కార్యక్రమాలు చూడలేకపోయాము. బట్ సాయంత్రం పూట మాత్రం ప్రతిరోజు దిగాము. అలా ఒక సాయంత్రం సామూహిక హారతి అని చేశారన్నమాట. అంటే సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి వచ్చి హారతి ఇస్తారు ఆ గణపయ్యకి. కలిసి ఒకే చోట ఆ పండాల్లో నుంచుని అంతమంది ఆడవాళ్ళు హారతి అందుకోవడం అనేది ఆ గణపయ్యకి ఎంత బాగా అనిపించి ఉంటుందో కదా అనిపించింది మాకైతే. చూసి అంతమంది ఆడవాళ్ళు అలా ఒకేసారి హారతిస్తూ పాడుతూ ఉంటే ఆ డివైన్ వైబ్స్ అద్భుతంగా అనిపించినాయి. నేను మా అభిబాబు చైత్రికని కూడా తీసుకుని వెళ్ళాను. అసలు నిజంగా ఎంత బాగుందో మీరు చూసేయండి. యాక్చువల్లీ వినాయక చవితికి ఒక నెల రోజుల ముందే ఇలా ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్ చేసేస్తారండి. ఇలా ముందుగానే చెప్పుంచారన్నమాట. ఆడవాళ్ళందరికీ ఒక మెసేజ్ లాగా పంపించి అందరూ వాళ్ళ హారతి తెచ్చుకోండి, ఒక చిన్న దీపం తెచ్చుకున్న చాలు, హారతి ఇచ్చుకోవచ్చు, అందరం కలిసి ఇద్దాము అని చెప్పారు. బట్ నేనే తీసుకెళ్ళలేకపోయాను ఎందుకంటే చైత్రిక నా చేతుల్లో ఉంటుంది కదా, అది ఎంతైనా డేంజరస్, అది అగ్గి కదా నిజంగా. అందుకని అసలు ధైర్యం చేయలేకపోయాను. లేకపోతే నాకు ఇలాంటి కార్యక్రమాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. ఎంతైనా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా బుజ్జమ్మకి అన్ని చూపించగలుగుతున్నాను కదా అన్న సాటిస్ఫాక్షన్ అనమాట. నిజంగా చేతిలో దీపం పట్టుకుని పార్టిసిపేట్ చేయలేకపోయినా అక్కడ నుంచి వాళ్ళందరికీ కంపెనీ ఇచ్చి నేను కూడా ఆ డివైన్ వైబ్ని ఎంజాయ్ చేశాను. సో అలా జరిగిందనమాట సామూహిక హారతి కార్యక్రమం. బట్ ఇంత మంచిలో ఒక చిన్న చెడు అన్నట్టు మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది ఆ రోజే. ఎందుకంటే చైత్రిక అది కొత్తగా కొన్న కమ్మలు ఒకటి పారేసుకుందనమాట. నా జాగ్రత్త అనుకోండి, ఎందుకంటే కొంచెం లూజ్ అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం చూసుకుంటూ టైట్ చేసాము. 2 సార్లు ఊడిపోతే కూడా మళ్ళీ పెట్టాము. బట్ ఆ రోజు ఆ పండాల దగ్గర మొత్తానికి ఎలాగో పడేసుకుంది. నిజంగా నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఆ రోజు. అక్కడ ఫోటోలో చక్కగా నేను ఊరికే దాని చుట్టూ తిరుగుతూ అన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాను కదా, ఒక ఫోటోలో తర్వాత చూస్తే ఎక్కడైనా పడిపోయిందేమో అని అక్కడే వెతకచ్చు కదా అని ఫొటోస్ చూస్తుంటే ఒక చోట ఇలా జారిపోతూ ఒక అమ్మ ఫోటో ఉందన్నమాట. ఆ తర్వాత నిమిషానికి నెక్స్ట్ వీడియోకి లేదు. అసలు భలే ఎంత వెతికినా సరే చిన్ని కమ్మ కదండి, అసలు దొరకలేదు. భలే డిసప్పాయింట్మెంట్ అది మాత్రం. ఎందుకంటే వారం ముందే కొన్నాము. కొంతమంది షార్ట్స్ లో చూసి అదేంటి కమ్మలు మార్చారా అని అడిగారు. కొంతమంది ఒక చెవుకొక్క అమ్మ, ఒక చెవుకొక్క అమ్మ ఉందేంటి అని కూడా గుర్తించారు. భలే నోటీస్ చేస్తున్నారు అందరూ. 2 సార్లు పోయి దొరికినా సరే మాకు బల్బెలగలేదు. ఇలాంటి ఒక సీల్ ఉన్న కమ్మలు డేంజర్ ఎప్పటికైనా అని చెప్పి. బట్ 3ఓసారి పోయాక కానీ మాకు తెలిసి రాలేదన్నమాట. సో లెసన్ నేర్చుకున్నట్టు అయింది. ఇంకా అందుకనే వెళ్ళి ఇమీడియట్ గా ఆ చిన్న రింగ్ లాంటివి చుట్టేసేలాగా, వెనకాల తీగ ఉంటుంది కదా, అది చుట్టేసేలాగా తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఏం చేసినా ఊడకుండా ఉండేలాగా. సో ఇప్పుడైతే అవి ఉన్నాయి, ఇంకా నో ప్రాబ్లం. సో అలా ఆ సాయంత్రం అంతా వెతుకులాటలోనే గడిచిపోయింది. ఇంకా తర్వాత రోజు సామూహిక కుంకుమార్చన అని చేశారనమాట. అక్కడ గణపయ్యతో పాటు అమ్మవారిని కూడా తయారు చేశారండి. ఎంత బాగా అలంకరించారంటే మా సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసే అమ్మవారిని కూడా రెడీ చేశారు. నిజంగా రాత్రంతా నిద్రపోకుండా అమ్మవారిని రెడీ చేశారంట. ఎంత బాగా అలంకరించారో చూడండి, నాకైతే భలే అనిపించింది. అలా అమ్మవారిని రెడీ చేసి సామూహిక కుంకుమ పూజ చేస్తారనమాట.
ముందుగానే ఇన్ఫార్మ్ చేసి ఉంచుతారు, ఇవన్నీ మీరు తెచ్చుకోండి, ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి. సో అలా తెచ్చుకుని కుర్చీల్లో కూర్చుని పూజారి గారు అక్కడ పూజ చేపిస్తుంటే ఇక్కడ కుంకుమ పూజ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, అలా కనపడుతుంది. అది యాక్చువల్లీ మధ్యాహ్నం జరిగింది. వర్కింగ్ డే కాబట్టి వర్క్ నుంచి కొంచెం మధ్యలో లంచ్ టైంలో గ్యాప్ దొరికినప్పుడు బుజ్జమ్మకి అన్నం తినిపించేసి మేము కొంతసేపు దిగామన్నమాట. సంధావతి భువన సంధారణి యమృత సింధాభుదారణిలయ గంధానుభానుమోహరంధాలివేతకచబంధ సమర్పయతు మే. యాక్చువల్లీ రోజు ఇలా పూజ అయిపోయిన తర్వాత ఏవైతే నైవేద్యాలు పెడతారో అవి ప్రసాదాల కింద మాకు పంచుతారు. బట్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే 108 ప్రసాదాలు చేశారండి. సొసైటీలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఒక్కొక్కటి తలా ఒకటి ఇచ్చారనమాట. సో అలా 108 ప్రసాదాలు అయినాయి. అవన్నీ ఆ రోజు మాకు పంచారనమాట. సో అలా భోజనం చేసామన్నమాట, దేవుడు భోజనం చేసాము. నేనైతే ఈసారి ప్రసాదాల్లో ఏ కాంట్రిబ్యూషన్ చేయలేదు. అన్ని చూసి తెలుసుకుంటున్నాను. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను అండ్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాను. సో అలా దేవుడు భోజనం చేసేసి కాసేపు మా ఫ్రెండ్స్ అందరితోటి కూర్చుని కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళందరూ ఎలా ఏర్పాట్లు చేశారు, అలసిపోయి నిజంగా ఎలా ఉన్నారంటే కొంతమంది రాత్రంతా మేలుకున్నారంటే వాళ్ళు చెప్తుంటే అలా వింటూ ఓ ఎంత కష్టపడుతున్నారు అని ఆశ్చర్యపోతూ వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ దిగాము. చెప్పాను కదా ఎవ్రీ డే సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటున్నాయని. సో ఆ రోజు కూడా దిగాం అనమాట. యాక్చువల్లీ ముందు రోజు ఏమైందంటే మేము 6:30కే దిగితే 7:30-8 కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఎందుకంటే చైత్రికకి అభికి భోజనం పెట్టాలి కదా. బట్ 7:30 తర్వాత నుంచే యాక్చువల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట. అవన్నీ మిస్ అయిపోతున్నాను. ఇలా కాదని చెప్పి 7:30కి భోజనం పెట్టేసి పిల్లలు ఇద్దరికి అంటే ఒక అరగంట ముందుకు జరిపాను అనమాట. భోజనం పెట్టేసి 8 o'clock కల్లా దిగామన్నమాట. చక్కగా కుర్చీ పట్టుకుని అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తాం. మా అభిబాబుకి ఇలాంటి సెలబ్రేషన్స్ పెద్దగా నచ్చవు. సో నన్ను అక్కడ కూర్చోమని చెప్పి నేను ఆడుకుని వస్తా అని చెప్పి బయట ప్లే ఏరియా దగ్గర ఆడుకుంటున్నాడు. ఎంత పెద్దోడు అయిపోతున్నాడు కదా మా అభిబాబు అనుకున్నాను నేను. తనంతటి తనగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. నేను అక్కడ కూర్చుని ఎంజాయ్ చేశాను చైత్రిక తోటి. అండ్ ఇది వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం అనమాట. అంటే నిమజ్జనానికి ముందు రోజు దీపోత్సవం చేశారనమాట. ఆ పండాల్లో మొత్తం కిందంతా ఎన్ని దీపాలు ఏర్పాటు చేశారంటే భలే అనిపించింది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, దీపోత్సవం చేశారు. మేము నిజంగా అదంతా చేసేటప్పుడు అంటే వెలిగించేటప్పుడు నేను లేను. తర్వాత మేము అదే చెప్పాను కదా 7:30-8కి దిగుతున్నామని. సో అలా దిగాము. ఆ రోజు చైత్రికని వాళ్ళ నాన్నకి అప్పచెప్పాను. ఇంట్లో ఉన్నారనమాట వాళ్ళు. నేను అభి దిగాము. సో వాడిలాగా ఇదిగో ఒక చోట నించోరా ఫోటో తీస్తాను అంటే పరిగెడుతూనే ఉంటాడు. చూస్తారు కదా, ఫోటో నచ్చదు, సెలబ్రేషన్ నచ్చదు మా అభికి. బట్ నేనే ఫోర్స్ చేసి ఎలాగోలా లాక్కొచ్చి తీసుకొస్తూ ఉంటాను. చాలా మంది వీడియోస్ లో చూసి చైత్రిక మీద చూపిస్తున్నంత ఇంట్రెస్ట్ మీరు అభి మీద పెట్టట్లేదు అని అంటారు. బట్ వాడి ఫోటోకు దొరకడండి, అర్థం చేసుకోవాలంతే. సో చూస్తున్నారు కదా ఎంత కన్నుల పండుగగా ఉందో. దీపావళి వినాయక చవితి రోజు వచ్చిందా అన్నంత బాగుంది కదా. అలాగే ఆ సాయంత్రం కల్చరల్స్ లో మ్యూజిక్ ప్రోగ్రామ్ అనమాట. సొసైటీలో ఉన్న మ్యూజిక్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టారు. రకరకాల పాటలు పాడారు. నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎంజాయ్ చేశాను, పాటలు ఇష్టం కాబట్టి. తర్వాత ఇంకా 9ంటికి రోజు ప్రసాదాలు పెడతారనమాట. మధ్యాహ్నం భోజనం లాగా సాయంత్రం కూడా ఒక రకంగా భోజనం లాగా పెట్టేస్తారనమాట, అన్ని ప్రసాదాలు కలిసి. సో అది కూడా మేము ఇక్కడ ఎంజాయ్ చేసేసి అదే టైంలో తంబోలా కూడా పెట్టారనమాట గేమ్. అభి కోసం నేను ఒక టికెట్ తీసుకున్నాను కానీ అసలు ఒక్కటంటే ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో అలా మొత్తానికి తంబోలా కాసేపు ఆడేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే నిమజ్జనం రోజు రానే వచ్చేసింది. మా సొసైటీ గణపయ్య నిమజ్జనం విశేషాలు చూసే ముందు మా ఇంట్లో పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనం ఎలా జరిగిందో చూసేయండి. మా బుజ్జోళ్ళ చేత నిమజ్జనం చేయించాను. మట్టి గణపయ్యనే కొన్నాం కాబట్టి ఈసారి ఇంట్లోనే బకెట్లోనే చేసేద్దామని, పిల్లల చేత చేయిద్దామని నా చిన్ని ప్రయత్నం అనమాట. యాక్చువల్లీ అసలు నిమజ్జనం ఏంటో తెలియదు, ఎందుకు అలా ముంచుతున్నామో తెలియదు పిల్లలకి. అంత పసి వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు. బట్ అయినా సరే నేను చెప్పానని చెప్పినట్టు చేస్తున్నారు చూడండి. ముఖ్యంగా చైత్రిక నిమజ్జనం చేసింది, అదెంత క్యూట్ గా అనిపించిందో చూడండి. పట్టుకో, చెల్లి పట్టుకో, నువ్వు కూడా చేయి పట్టుకో, పట్టుకో, ఇట్లా పట్టుకో, మెల్లగా స్లోగా అందులో పెట్టేయి, ముంచేయి, పట్టుకో, పెట్టే అవి వేసేయి. ఉండు, చెల్లి చేస్తుంది.
అమ్మో నువ్వు ఇదే పెద్దది నువ్వు వేసావు కదా పెద్ద గణపతిని. ఇది అందులో వేయమ్మా. పట్టుకో, 2 చేతులు పట్టుకో, 2 చేతులతో మొత్తం పట్టుకో. ఆగు, పట్టుకో, ఆగు ఆగు ఆగమ్ముడు, ఆగమ్ముడు, స్లోగా స్లోగా. అమ్మో వేసేసావా, వేసేసావా అమ్ముకుటి, వేసేసావా? ఏం చేసావు, ఏం చేసావు? గణపతిని నిమజ్జనం చేసావా? అమ్ములకుటి ఇగో ఇగో గణపతిని ఎక్కడ నిమజ్జనం చేసావు? అందులో నిమజ్జనం చేసావా? 1 2 3 చాలు. నిమజ్జనం చేసావా? సో అలా చక్కగా మా బుజ్జోళ్ళు ఇద్దరి చేత మా ఇంటి గణపయ్య నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా కిందకి దిగా అనమాట. మా సొసైటీ గణపయ్య నిమజ్జనం జరిగే ముందు ఎండింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ చూడడానికని వెళ్ళాము. ఇదిగో మా బుజ్జమ్మ చక్కగా పైన తలపైన గణపతి పప్ప మోరియా అన్నది కూడా చక్కగా కట్టించుకుంటుంది. మా అభిబాబు అయితే అసలు కట్టించుకోడు, ఎంత ముద్దు కట్టించుకుంటుందో చూడండి. అసలు నిజంగా అదే పెద్ద ఏమనాలి వాలంటీర్ లాగా కనపడుతోంది. గణపతి పప్ప మోరియా. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ గణపతి పప్ప మోరియా లడ్డు ఆక్షన్ అన్నమాట. మా సొసైటీలో గణపతి దగ్గర పెట్టిన లడ్డు ఈసారి వేలంపాటలో ఎంత పలికిందో తెలుసా? అక్షరాల 6,51,000 అండి. ఓ మై గాడ్, నిజంగా ఒక లడ్డు కోసం అంత డబ్బు వెచ్చించడం, దాని వెనక లాజిక్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ నాకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆ లడ్డు వేలం పాటలో వచ్చిన డబ్బులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి సంబరాలకే ఉపయోగిస్తారు. సో ఆ దేవుడి కోసమే డబ్బు వెచ్చించారు కాబట్టి ఆ గణపయ్య ఆశీర్వాదం వాళ్ళకి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా లడ్డు ఆక్షన్ అయిపోయిన తర్వాత మా సొసైటీలోనే ఒక డాన్స్ బృందం ఉంది, తాల్ అని. వాళ్ళు తాల్ అనే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, దీపాలు పట్టుకుని చేస్తారనమాట. చీకట్లో ఆ దీపాల వెలుగులో ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్. చూస్తున్నారుగా, అలా ఘనమైన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి డాన్స్ ఫామ్స్ తో కలిసిన ఒక ప్రదర్శనతోటి ఘనంగా వీడ్కోలు పలుకుతారనమాట మా గణపయ్యకి. ఓ గణపయ్య, ఈ సంవత్సరం మేమందరం కలిసి 5 రోజుల పాటు నీకు ఆతిథ్యం ఇవ్వగలగడం, అలాగే నీకు పూజలు చేయటం మాకెంతో అదృష్టం, ఆనందదాయకం. మా ఈ 5 రోజుల ఆతిథ్యంలో ఏమైనా లోటుపాట్లుంటే మన్నించేసి వచ్చే సంవత్సరం ఇంతే ఆనందంగా, అంతే తొందరగా వచ్చేవయ్యా మళ్ళీ అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరం కలిసి వీడ్కోలు పలికాము. సో అదన్నమాట ఈ సంవత్సరం మా బుజ్జోళ్ళు ఇద్దరితో కలిసి మేము చూసిన వినాయక చవితి సంబరాలు. మాతో పాటు మీరు కూడా చూసి ఆనందపడి ఉంటారనుకుంటున్నాము. ఆ గణపయ్య ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈ మంచి మాటతోటి ఈ రోజు వీడియోని ఎండ్ చేద్దాము. వచ్చే శనివారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.